9వ అధ్యాయం 26వ శ్లోకంలో మనం చెప్పుకున్నామండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. నాకు పెద్దగా ఏమి చేయక్కర్లేదండి. ఒక పత్రం, ఒక ఆకు, పుష్పం, ఒక పువ్వు, ఒక ఫలం, ఒక చిన్న పండు, ఏమీ లేకపోయినా ఒక నీటి చుక్క నేను అత్యంత సంతృష్టిని అవుతాడని చెప్పి భగవంతుడు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఈ 8 అద్భుతమైనటువంటి ఈ పుష్పాలను కూడా మనం భగవానికి అర్పిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. ఏంటండి అవి? విశేషమైన ఆ 8 పుష్పాలు ఏమంటే, అహింస ప్రథమం పుష్పం. అహింస అంటే హింసను వేయడం, అహింస అనే మార్గాన్ని మనం పాటించడం, అది ప్రథమ పుష్పం. పుష్ప ఇంద్రియ నిగ్రహ అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం, ఆ ఇంద్రియాల్ని ఫిక్లమెంటెడ్గా లేకుండా మన స్వాధీనంలో ఉంచుకోవటం, అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం అనేది ద్వితీయ పుష్పం. సర్వభూత దయా పుష్పం అంటే సమస్త జీవకోటిని అందరినీ సమానంగా చూడటం, దయతో ఉండటం. అండ్ క్షమా పుష్పం విశేషత, క్షమ అటువంటిది నిజంగా ఒక విశేషమైన గుణమే. అంచేత ఎవరి మీద కోపం లేకుండా మన కోపాన్ని తగ్గించుకుని క్షమ అని అద్భుతమైన పుష్పరాజాన్ని అలవర్చుకోవడం. శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ అంటే శాంతి అనే పుష్పము, తపస్సు అనేటువంటి పుష్పము, అండ్ ధ్యానం అనేటువంటి పుష్పము. సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్ అంటే సత్యం, సత్యమే పలకాలి, సత్యమే నిజము అని ఈ 8 పుష్పాలు, అష్టమిధ పుష్పం, ఈ 8 రకాల విశేషమైన పుష్పాలను కూడా మనం అలవరుచుకుని ఈ పుష్పాలతో మనం భగవంతుని విశేషంగా కొలుస్తూ పూజిస్తూ భగవంతుడికి చేరువ అవుదామని